Hey guys, welcome back to my channel. It's truly Janu. Chappu, welcome back to my channel. Welcome to my channel, Janu. Thank you. So, చూసావా పిట్ట, చిన్న పిట్ట పట్టుకున్నామంటే ఎట్లా? నాకు భయం. నీకు లేదని నాకు తెలుసు. సో నేను జ్ఞాన్షి దగ్గరికి వచ్చేసిన. జ్ఞాన్షి, నేను నీ దగ్గరికి వచ్చినందుకు నువ్వు హ్యాపీయా? ఎంత హ్యాపీ? చాలా చాలా అంటే ఎక్కువ. అన్ని నాటకాలు. నేను వచ్చిన ఇప్పుడు మళ్ళీ సర్ప్రైజ్ ఇవ్వు నాకు. జ్ఞాన్షి పాపకి ఇష్టమైందితో మాట్లాడుతుందంట. సో విందాం. హలో గైస్, ఇవాళ మా మమ్మీ ఇక్కడికి వచ్చేసింది. నేనైతే మంచిగా హ్యాపీగా ఉన్నా. ఈరోజు బాగా చికాకు చేస్తున్నా. అసలు నువ్వు కిందకు పోయి జర వేసుకొని వచ్చాను పైకి. ఇప్పుడే పైకి వచ్చి ఫోటోలు దిగుదామని వచ్చాను. వస్తే ప్రేణి వచ్చింది. ప్రేణి కింద పోయింది, కూతురు వస్తున్నది. అందుకే మేము ఇక్కడ ఫోటో దిగుతున్నాం మంచి హ్యాపీగా. ఇక్కడ మెట్ల మీద కూర్చొని మరి మంచిగా నేను ఒకటి చెప్తుంటే మీకు వినిపించట్లేదా? చెప్పండి మీకే చెప్పేది. ఇది వ్లాగ్లో ఎవరు మాట్లాడరు. మనం రికార్డ్ చేసిన తర్వాత వెళ్తుంది వీడియో. జ్ఞాన్షి పాప, నాకు ఒక డౌట్. ఏంటి? ఇప్పుడు నువ్వు పెద్దగా అయిపోతావు. నువ్వు పెద్దగా అయిపోతే నీకు పెళ్ళి అయిపోద్ది కదా. మరి తర్వాత నన్ను ఎవరు చూసుకుంటారు? అప్పుడు నేను అత్తారింటికి వస్తాను. అత్తారింటి నువ్వే కదా అత్తారు. నేను అత్తారా? నేను అమ్మని. నువ్వు అమ్మాలి. నువ్వు అమ్మ తర్వాత నేను చూసుకుంటా కదా. నేను చూసుకుంటాను. నువ్వు చూసుకుంటావా? ఎట్లా చూసుకుంటావు? ఇంట్లో ఇట్లా చూసుకుంటా. అప్పుడు నువ్వు ఉండవు కదా. నీకు వేరే ఫ్యామిలీ, నీకు వేరే ఇల్లు, నువ్వు మీ హస్బెండ్ మీరు ఉంటారు కదా. నన్ను ఎవరు చూసుకుంటారు? నిన్న అప్పుడు నేను అత్తారింటికి వస్తా కదా. నువ్వు అత్తారింటికి వెళ్తావు కదా, రావు. నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు, మీ పిల్లలు, మీ హస్బెండ్ అందరు మీరు కలిసి ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మరి నేను నువ్వు మమ్మీ తర్వాత నీ ఇంటికే నేను వచ్చేది. మరి మా ఇంటికి వస్తావు కరెక్టే. మరి నన్ను ఎవరు చూసుకుంటారు? నువ్వు మాతో ఉండవు కదా, వచ్చి వెళ్ళిపోతా ఉంటావు. కాదు, మళ్ళా నేను వచ్చి చూసుకుంటా కదా. వచ్చి వెళ్ళిపోతా ఉంటావు. నువ్వు వచ్చి రోజు చూడవు కదా నన్ను. చూడకుండా వెళ్ళిపోతా ఉంటున్నా. అప్పుడు ఒక్క పెద్ద ప్రాబ్లం. ఎవరు చూసుకోరు కదా. అప్పుడు ఎట్లా? ఎట్లా మమ్మీ? పాపం. నువ్వా? నేను కూడా పాపం. నువ్వెందుకు పాపం? మళ్ళా నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను కదా, అందుకే నాకు ఏడుపు వస్తుంది కదా. అందుకే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నువ్వెందుకు పాపం అవుతావు? నేను పాపం కదా. ఇప్పుడు నేను చెప్తాను, నీకు పెళ్ళేది. ఓకే ఓకే. యాక్చువల్లీ ఇదంతా ఒక స్క్రిప్ట్ అనమాట. సో మళ్ళీ క్యారెక్టర్స్ చేంజ్. మమ్మీ, నీకు పెళ్ళైతే నన్ను ఎవరు చూసుకుంటారు? పెళ్ళైతే ఎవరు చూసుకుంటారు? నాకు పెళ్ళైతేనే కదా నువ్వు పుట్టినావు. కాదు, నీకు మొగుడు లేదు కదా, అప్పుడు పెళ్లి చేసుకోలే నువ్వు. అప్పుడు ఎప్పుడు? నాకు అర్థం కాలే నువ్వు చెప్పేది. మొగుడు తీసుకో, నువ్వు మొగుడిని కొనుక్కో.
చూసుకుంటావు? అప్పుడు నువ్వు చూసుకుంటే మళ్ళా వచ్చి నన్ను చూడకుండా వెళ్ళిపోతావు కదా, అప్పుడు ఎవరు చూసుకుంటారు? నేనే చూసుకుంటా. అప్పుడు నీకు మొగుడు మీ ఇద్దరు వెళ్ళిపోతారు కానీ మీ ఇంటికి, అప్పుడు నన్ను ఎవరు చూసుకుంటారు? నేను చూసుకుంటా జ్ఞాన్షు. నువ్వు మన ఇల్లు, నువ్వు మాతోనే ఉంటావు. మరి మొగుడు నన్ను రామంటే ఏం చేస్తావు? నిన్ను మొగుడు రామంటేనా? రమ్మంటేనా? ఎక్కడికి? ఇంటికి. మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి రామంటే ఏం చేస్తావు? రానియకపోతేనా? ఎందుకు రానియరు? నువ్వంటే అందరికి ఇష్టం. నాకు ఏ అబ్బాయి దొరకాలి? నీకే అబ్బాయి దొరుకుతాడు. ఏ అబ్బాయి మమ్మీ నాకు కావాల్సింది? చూడు, నువ్వు మంచిగా బాగా చదువుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, మంచి పెద్దగా అయ్యి నీకు ఏమైతే పెద్దగా పెళ్లి చేసుకుంటా. కాదే, డాక్టరా లేకపోతే ఏమైతావు పెద్దగా పెళ్లి చేసుకుంటా. అంటే జాబ్ చేయో, డబ్బులు సంపాదించో, ఏం చేయవా? జాబ్ చేసి డాక్టర్ అవుతా. డాక్టర్ అవి పెళ్లి చేసుకుంటా. సరే, డాక్టర్ ఫ్యామిలీ అయితే మీది? అవును. మరి నాకు అప్పుడు సపోజ్ ఏమైనా అయిందనుకో, నాకు ఫ్రీగా ట్రీట్మెంట్. సపోజ్ అంటే ఒకవేళ నాకు ఏమైనా అయిందనుకో, నువ్వు అప్పుడు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తావా? చూసా. ఫ్రీగానా? డబ్బులు తీసుకుంటావా? ఫ్రీగా. డబ్బులు తీసుకోవా నా దగ్గర? తీసుకుంటా. ఎందుకు తీసుకుంటావు? తీసుకోను. ఎందుకు తీసుకోవు? తీసుకుంటా. ఎందుకు తీసుకుంటావు? నేను అప్పుడు పని చేస్తాను కదా, అందరికి జ్వరం వస్తే అందుకే తీసుకుంటా. పతంగి పడ్డదంట జ్ఞాన్షు. తీసిస్తావు. ఇది ఇదే అనుకుంటా. న్యాన్సీ ఎవరు వెళ్తున్నారు? కైట్ అంట, అన్న వాళ్ళది. ఎట్లా ఇస్తావే? దా దా దా, అన్న కింద అన్నకి ఇద్దులే, అది తెగిద్ది మాంజ. ఏయి ఇసిరే, దాంతోపాటు నువ్వు కూడా ఎగురుతావు. నాకు ఇసిరేవే, చెట్టుకేసింది. ఏంటి జ్ఞాన్షు? ఆగు. జ్ఞాన్షు, జ్ఞాన్షు, నీకు నేను ఇష్టమా, ప్రణీ ఇష్టమా? ఎవరిష్టం నీకు? ప్లీజ్ అను, బతిలాడు, ప్లీజ్ ప్రణీ అను. దేవుడా, దా ఇట్లా ఇట్లా అటు వెళ్దాం. దా పెద్ద మనిషివాను కాదు. ఏంటి? న్యాన్సీ
ఇదో దిగుతా. జ్ఞాన్షి అవుట్ఫిట్స్ చూసిండ్రు కదా, జ్ఞాన్షి అవుట్ఫిట్స్ లాంటివి కావాలంటే మేము ఇక్కడ బొటిక్ నెంబర్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాం. ఇక్కడికి మామూలుగా ఆన్లైన్లో కూడా చేయొచ్చా, వాళ్ళు పంపించచ్చా ఎక్కడి నుంచి? మీరు మెజర్మెంట్స్ అన్ని ఇచ్చి మీకు ఏ మోడల్ కావాలో చెప్తే కుట్టి ఇచ్చేస్తారు. ఇవ్వండి డీటెయిల్స్. అయ్యి పోదాం మమ్మీ. ఏ ఆగు, కార్లు స్పీడ్ జ్ఞాన్షు ఇక్కడ ఏదో చేస్తుంది. ఏం చేస్తున్నావు జ్ఞాన్షు? ఏం చేస్తున్నావు? దేవుడి దగ్గర వాటర్ తాగుతారా? ఆ దేవుడి కోసం పెడతారు వాటర్. అవి హిహియా ముక్కుకు. ఇవా నువ్వు చేసే పనులు? నువ్వు గుడ్ గోలో బ్యాడ్ గోలో? నువ్వు దేవుడికి మొక్కుంటావా? ఏమని మొక్కుంటావు? దేవుడా దేవుడా ఈ వాటర్ నేను తాగను దేవుడా, నేను తాగితే ఎప్పుడు ఒకసారి చెప్తా. అది కాదు, మామూలుగా ఏం మొక్కుంటావు? నీ గురించి ఏం మొక్కువా? మొక్కున్నా. ఏమని? దేవుడా దేవుడా మా మమ్మీ జాబ్ చేయాలి, మంచిగా ఫస్ట్ సైడ్ చేయాలి, మంచిగా డబ్బులు సంపాదించాలి, మంచిగా డబ్బులు సంపాదించి నాకు అన్ని కొనియాలి దేవుడా అని అన్నా. గుడ్ గోల్ అమ్మా. ఓకే కదా, దేవుడు విన్నాడు కదా? విన్నాడు. సరే అయితే తాగుతున్నా. తాగింది. జ్ఞాన్షి నీకు విషయం తెలుసా? చూడు చాలా సర్ప్రైజ్ ఇచ్చిన నిన్న నుంచి, నేను వచ్చిన కాడి నుంచి. చూసారు కదా జ్ఞాన్షి ఎన్ని మాటలు మాట్లాడుతుందో. చూస్తూ ఇంత పెద్దగా అయిపోయింది, అన్నీ అర్థం చేసుకుంటుంది. అంటే నాకు ఇదివరకు దాని లైఫ్ ఏమైపోతుంది అది బెంగ భయం అన్నీ ఉండేది. బట్ ఇప్పుడు దాని మాటలకి, దాని మెచ్యూరిటీ లెవెల్స్కి అవన్నీ తగ్గిపోయి దాంతో కూడా నేను హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నా. మంచి ఫ్రెండ్లీగా హ్యాపీగా ఉన్నాం, హెల్తీగా. సో మీకు చూస్తే అర్థమై ఉంటుంది. ఈవెన్ నా ఇన్స్టా స్టోరీస్ కూడా నేను కంటిన్యూస్గా మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. అండ్ ఆల్సో వ్లాగ్ కూడా తీద్దాం చిన్నది, మా ఫెస్టివల్ ఎట్లా జరుగుతుంది అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నా. ఆబ్వియస్లీ మీకు నచ్చుతుంది, జ్ఞాన్షి ఉంటే 100% మీకు నచ్చుతుంది. అందుకే మీరు అడుగుతూ ఉంటారు ఊరికే జ్ఞాన్షి అని, అందుకే చూపిస్తున్నాను. యాక్చువల్ చూపించడం నాకు అది ఇష్టం లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు దాంతో టైం స్పెండ్ చేసినప్పుడు ఎక్కువ ఫోన్ పట్టుకోకుండా ఉండి దాంతోనే ఉందాం అనుకుంటా. బట్ ఊరికే మీరు అడుగుతారు కాబట్టి కొంచెం ఫొటోస్ వీడియోస్ ఇప్పుడు తీసుకున్నా. ఇంకొకటి, కింద మా చిన్నప్పుడు ఎక్కువ హైడ్ అండ్ సీక్ ఆడుకునేటోళ్ళం మేము మా ఇంట్లో పిల్లలతో. ఇప్పుడు పిల్లలు వచ్చేసి అడుగుతున్నారు, అక్క ఆడుకుందాం రండి అని చెప్పి. మా చెల్లి అందరు కిందనే ఉన్నారు, నన్ను కూడా పిలుస్తున్నారు. సో అట్లా నేను కిందికి వెళ్ళేసి, జ్ఞాన్షి కూడా ఉంది పాపం, దాని ఆటలు అట్టిపని లెక్క చూస్తున్నారు. కిందికి వెళ్ళేసి అసలు జ్ఞాన్షి రియాక్షన్ ఏంటి, ఎట్లా ఆడుతుంది గేమ్ అనేది చూద్దాం. చలో దా జ్ఞాన్షి. సరేదా జ్ఞాన్షి, మన ఇద్దరం దొరికిన అసలు మన వాళ్ళు దాక్కులేరా? నాన్సీ ఏంటి చెయ్యి ఎట్లా పెడితే దొరికిపోతాం కదా.
దొరికిపోతాం కదనే. దొరికిపోతే మళ్ళీ మనం ఇక్కడే ఉంటాం కదా. దొరకకపోతే అందుకే రాత్రి మొత్తం అందరు పడుకుంటే మనం ఇక్కడే ఉంటాం కదా. అంటే చేయబెడతారా? దొరికిపిస్తాం. నాజీ కాముండు, నాజీ కాముండు వస్తుంది. పిచ్చా ఇదేనా హైడ్ అండ్ సిక్ నీతో? డాన్సు నీకు ఆడడం రాదా? హైడ్ అండ్ సిక్ నీకు ఆడడం రాదా? నువ్వు మరి ఎక్కడ దాక్కు? నువ్వు కరెక్ట్ దాక్కోట్లుగా నువ్వు. నువ్వు సైలెంట్గా ఉండాలి. నువ్వు అరుస్తున్నావు. ఎవరైనా డొక్క కొట్టండి. సరే సరే జ్ఞాన్షిని అసలు దొరకకుండా దాచి పెడితే నువ్వు కామ్గా ఉండాలి. జ్ఞాన్షు ఎవరు? డొక్క కొట్టండి. అసలు ఏంటి చెప్పు జ్ఞాన్షిని బాధ ఏంటి చెప్పు. రన్నింగ్ రేస్ అంటే నువ్వే గెలిచకేమా? ఓకే ఉత్తి పప్పులు అది త్యాగశీలినమ్మా. జ్ఞాన్షి అయినా విన్నర్? జ్ఞాన్షు గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్.